ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వరదలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు, అచ్చంపేట, పిడుగురాళ్ల, అమరావతిలో వరద పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. రైల్వే ట్రాక్ పై భారీగా కోసూరు మండలంలో చెరువులు తెగి, కుంటలు తెగి పూర్తిగా నీళ్లు వెళ్ళిపోతున్న పరిస్థితి. జిల్లాలోని ప్రధాన రహదారులపైకి వరద చేరుకుంటుంది. ప్రజా రవాణా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం కూడా ఉంటుందని ఐఎండీ అధికారులు అంటున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్లూరి, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం కనిపిస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండే ఛాన్స్ ఉంది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ, మచిలీపట్నం, వైజాగ్ పోర్టులో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లాం వద్ద ఉధృతంగా కొండవీటి వాగు ప్రవహిస్తోంది. తాడికొండ మండలం లాం దగ్గర కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి. లాం చప్టా నుంచి తాడికొండ అడ్డరోడ్డు వరకు ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు వర్షం చేరింది. దీంతో గుంటూరు నుంచి తాడికొండ వైపు వెళ్లే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాడికొండ మండలం కొండపల్లి గ్రామంలో వర్షానికి గండ్లు పడి గ్రామాల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మీరు చూస్తున్న ఆ వర్షాలు ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఇటు బుధ, గురువారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా అలర్ట్స్ జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెప్తోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తం మీద విపత్తు నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదంటూ చెప్తున్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు ఉంటాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. అటు ఎగువ నుంచి వరద నీరు కృష్ణానదిలోకి పోటెత్తే అవకాశం ఉండడంతో ప్రకాశం బరాజ్ పరిధిలో ఎగువ దిగువ ప్రాంతాల్లో 24 గంటలు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు కూడా జాగ్రత్త సూచనలు ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీఓలు, ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద భారీ వర్షాలతో ఒకసారిగా ఏపీ వ్యాప్తంగా కూడా పరిస్థితులు మారిపోయాయి. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అయితే పూర్తిగా చెరువులకు గండ్లు పడి గ్రామాల్లోకి నీళ్లు వెళ్తున్నాయి. తాడికొండ మండలం కొండపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక లాం దగ్గర కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తాడికొండ మండలంలోని చాలా పంట పొలాలు నీట మునిగాయి. తాడికొండ అడ్డరోడ్డు దగ్గర ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు కూడా వర్షం నీరు చేరింది. ఒకసారి ఆ దృశ్యాలు మన స్క్రీన్పై చూడొచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. రైట్, మా కొలీగ్ సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వర్షాల పరిస్థితి, ముఖ్యంగా కొండవీటి వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చాలా గ్రామాల్లో వాగులకు గండ్లు పడి నీళ్లు గ్రామాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. పంట పొలాలు మునుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? వరకు ఎండగా
ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోవటం, అది కూడా భారీ వర్షాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి సమయంలో అనేక ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం కూడా నమోదవడంతో ఇటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి టోల్ గేట్ ఏరియా కానీ అదేవిధంగా మిగిలినటువంటి ఏరియాల్లో భారీగా కూడా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు అయితే పొంగి పొర్లుతున్నాయి అనే విధంగా చెప్పొచ్చు. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండవీడు వాగు పొంగి పొర్లడంతో అమరావతి, అచ్చంపేట, క్రోసూరు ఏరియాలంతా కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దొడ్లేరు గ్రామంలోకి పూర్తిగా నీరంతా చేరడంతో ఆ ఏరియా అంతా కూడా రాకపోకలకి ఇబ్బందికరంగా మారింది. ఇటు పిడుగురాళ్ళ, క్రోసూరు ఏరియా అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు సత్తెనపల్లి నుంచి వెళ్ళేటటువంటి అమరావతి వెళ్ళేటటువంటి ఏరియా ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కూడా జలమయం అవడంతో అక్కడంతా కూడా అటు నుంచి ఇటు రావడానికి కానీ ఇటు నుంచి అటు వెళ్ళటానికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మాచర్లలో ఉన్నటువంటి పిన్నెల్లి వాగు కూడా పొంగుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాంతో మాచర్లలో కూడా రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తాడికొండ మండలం లాం వద్ద కూడా ఈ కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున కొండవీటి వాగుకి గతంలో కూడా అనేక ఏరియాల్లో ముంచినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఏరియా ఎఫెక్టెడ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా కలెక్టర్కి, పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయాలనే విధంగా కూడా అధికారులను ఆదేశించారు. ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ ఏరియాల్లో నివసించేటటువంటి ప్రజల్ని వెంటనే సురక్షిత ఏరియాలకు పంపించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని షెల్టర్లు ఉన్నాయి, ఆ షెల్టర్లలో వాళ్ళకి నివాసం ఏర్పాటు చేయాలనే విధంగా కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతున్నటువంటి నేపథ్యంలో గ్రామాలు దాటేటటువంటి ప్రయత్నం ప్రజలు ఎవరు చేయొద్దు అనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కనుక అధికార యంత్రంగా ఉన్నటువంటి వెహికల్స్ కానీ వాటిల్లో వెళ్ళేటటువంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయగానే ఓన్గా ఒకళ్ళు చేతులు పట్టుకొని ఊళ్ళు దాటేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే కొండవీడు వాగు అనేది చాలా ఉధృతంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా కొట్టుకుపోయేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టోల్ గేటు వైపు అంటే జాతీయ రహదారి 7వ నెంబర్ మీదుగా వచ్చేటటువంటి వాహనాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. కాజా టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఈ వరద నీరు చేరటం ఉధృతంగా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు వచ్చేటటువంటి 2 వీలర్ వాహనాలు కానీ 4 వీలర్ వాహనాలు కానీ డైవర్షన్ ఏర్పాటు చేసుకొని వేరే వేగుండా వెళ్ళాలి అనే విధంగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అరికాల నుంచి మోకాల లోతు నీళ్లు అయితే అక్కడ నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అధికారులు అయితే ప్రస్తుతం ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలనే విధంగా చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇటు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా కిందకు వస్తే బాపట్ల ఏరియా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వారం కూడా అప్రమత్తంగా ఉండమంటున్నారు. గతంలో వరద పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పుడు పనిచేసినటువంటి అధికారుల దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకొని ఏ ఏరియాలు ఎఫెక్టెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందో అక్కడ లంక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు పంపించడానికి సంబంధించి ఒక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఆ లంక గ్రామాల్లో అందుబాటులో ఉంటారనే విధంగా కూడా ప్రజలకు చెప్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఈ రోజు అందుబాటులోకి తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాలు మరో 2-3 రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి పడినటువంటి వర్షం కనుక మరోసారి రిపీట్ అయితే కంపల్సరిగా అత్యధిక గ్రామాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందస్తుగానే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాయి శంకర్. సో ఇది గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. పిడుగురాళ్ళ అమరావతిలో వరద పోటెత్తింది. అలాగే చాలా ప్రాంతాల్లో వాగులు గండ్లు తెగి పూర్తిగా గ్రామాల్లోకి వచ్చాయి. రైల్వే ట్రాక్పై భారీగా వరద నీరు చేరింది. ఇక చాలా ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అడ్డ రోడ్డు వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు కూడా వర్షం నీరు చేరింది. దీంతో గుంటూరు నుంచి తాడికొండ వైపు వెళ్లే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు గుంటూరు జిల్లా తాడికొండ వద్ద
కొండవీటి వాగు ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో చాలా వాగులకు గండ్లు పడ్డ పరిస్థితి కనబడుతోంది. భారీగా వరద నీరు చేయడంతో ఒకసారిగా ఇవి చూస్తున్న దృశ్యాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర దృశ్యాలు అవి. అక్కడ పూర్తిగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. తాడికొండ అడ్డ రోడ్డు దగ్గర అది లామ్ చాప్టా నుంచి తాడికొండ అడ్డ రోడ్డు వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. భారీగా ఆ వాగు పొంగిపొర్లి అక్కడంతా కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా గుంటూరు జిల్లాలో అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. మరిన్ని వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అవుతున్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరొకటి ఏర్పడే ఛాన్స్ కూడా లేకపోలేదు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేస్తోంది. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి. మనం చూస్తున్న దృశ్యాలు గుంటూరు టౌన్లో పూర్తిగా వర్షాల ధాటికి ఏ రకంగా ఉందో చూడొచ్చు. టౌన్షిప్ అంతా కూడా నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. పట్టణాల్లోకి, నగరాల్లోకి కూడా భారీ వరదలు వాన నీటితో నిండిపోతున్న పరిస్థితి. దీంతో పల్లెలు, గ్రామాలు, పట్టణాలను తేడా లేకుండా వర్షాలు పూర్తిగా ముంచెత్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ముఖ్యంగా కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పూర్తిగా ఆ దృశ్యాలు చూడొచ్చు. టోల్ గేట్ అది అడ్డగు రోడ్ అది పూర్తిగా టోల్ గేట్ దగ్గర మనం చూస్తున్నాము. తాడికొండ అడ్డ రోడ్డు అది, దాని దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతము టోల్ గేట్ అంతా కూడా ఏ రకంగా మునిగిపోయిందో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. గుంటూరు జిల్లాలో టోల్ గేట్కి మునిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. సత్తెనపల్లి, అమరావతి వద్ద రాకపోకలు కూడా నిలిచిపోయే అచ్చంపేట కెనాల్ పొంగి పొర్లుతోంది. ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, అసలు ఆ నీళ్లు చూడండి ఎంత భారీ వరదో. కంప్లీట్గా ఒక చెరువులో ఊరు కట్టారా అన్నట్టుగా ఉంది, అంతటి భారీ వరద అది. ఒక క్యాంటీన్ అక్కడ పూర్తిగా మునిగిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళలో చిక్కుకుంది, వరదలో చిక్కుంది. వాగు వరద ఉధృతికి అవన్నీ కూడా తెగిపోయి పూర్తిగా జనావాసాల్లోకి వస్తున్నాయి. చూడండి, అసలు జనావాసాల్లోకి నీళ్లు రావడం కాదు, పూర్తిగా పరిస్థితి ఎట్లా ఉందంటే నీళ్లలో జనావాసాలు కట్టారు. ఇది పరిస్థితి. నేను మీకు చెప్తున్న దృశ్యాలు ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా ఒకప్పుడు ఆ ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రశాంతంగా నీళ్లు దిగువకు వెళ్ళే పరిస్థితి. కానీ మనం జనావాసాల్లోకి నీళ్లు పోయాయని చెప్పడం కాదు, నీళ్లలోనే జనావాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అది పరిస్థితి. దాంతో నీళ్లు ఎటు పోవాలో అర్థం కాక ఎక్కడ దారి దొరికితే అటు నీళ్లు పోతాయి. ఎస్, నేను చెప్తున్న నిజమే. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో చాలా వరకు ఆక్రమణలు లేదా భారీ భవంతుల నిర్మాణాలు లేదా కుచించుకుపోవడాలు, దారులు ఇవన్నీ కూడా వెరసి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటున్న సందర్భం కనబడుతుంది. భారీ వర్షం కురిస్తే చాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు కూడా నీళ్లలో పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. చూడొచ్చు, గుంటూరు జిల్లాలో ఒకసారిగా కొండవీటి వాగు ఉధృతి ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. తాడికొండ అడ్డ రోడ్డు దగ్గర పరిస్థితి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర పూర్తిగా నీళ్ళలో మునిగింది. రోడ్లు వైపు పూర్తిగా అటు ఇటు దిగ్బంధనమైన పరిస్థితి కనబడుతోంది. ఆ టోల్ గేట్ కూడా మునిగిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతానంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటే కనుక సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలిసిన పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా మరొక రోజు 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు.
ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.